మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూన్లో మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 2వ తారీఖు నుంచి ఏదైతే గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి మారుతూ ఉందో దాంతో పాటుగానే మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. 4వ తారీఖు సంకటహర చతుర్థి, 8వ తారీఖు నుంచి మృగశిర కార్తె, 13 మాస శివరాత్రి ఉంది. సో అలాగే యమునా నది పుష్కరాలు కూడా దాంతో కంప్లీట్ అవుతాయి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి ఉంది. సో ఈ విధంగా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. గ్రహాల యొక్క పొజిషన్ కనుక మనం చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ప్లానెట్స్, గురు భగవానుడు ఈ జూన్ నుంచి కూడా ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశికి మారుతూ ఉన్నారు. అలాగే ఈ గురుడి యొక్క మార్పు గురించి మనం అన్ని రాశులకి చేసాం, ఆ వీడియో కూడా చూడొచ్చు. గురుడి యొక్క ఉచ్చ స్థితి, సో హంస మహాపురుష యోగం, గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం జనరల్గా, సో దాన్ని కూడా వివరించాం. అలాగే కేతు ఇక్కడ సింహరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, రాహువు కుంభరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, శని భగవానుడు మీనరాశిలో గోచారంలో ఉన్నారు. ఇవి యాక్చువల్గా మేజర్ ట్రాన్సిట్ పొజిషన్స్. కుజుడు ఇక్కడ మనం చూస్తే కనుక 21వ తారీఖు వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో ఆయన స్వరాశిలో సంచారంలో ఉంటారు. 21 నుంచి వృషభ రాశిలోకి మారుతారు. అలాగే రవి మనం చూస్తే కనుక రవి భగవానుడు జూన్ 15 వరకు వృషభంలో, జూన్ 15 తర్వాత మిథునంలోకి మారుతూ ఉన్నారు. శుక్రుడు ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, జూన్ 8 తర్వాత కర్కాటక రాశిలో సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. బుధ భగవానుడిని మనం చూస్తే కనుక ఆయన 23వ తారీఖు వరకు కూడా మిథున రాశి అయిన తన రాశిలో స్వక్షేత్ర సంచారంలో ఉంటూ 23 నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఇక సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. జూన్ మాస ఫలితాలు సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే లాభస్థానంలో రవి యొక్క సంచారం ఈ రాశికి చక్కగా అనుకూలంగా ఉందని చెప్పాలి. దశమ స్థానంలో రవి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. అలాగే లాభస్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా ఉంది. సో మెయిన్గా ఏంటంటే రవి ఈ మాసం మొత్తం కూడా వీళ్ళకి యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది. సో రవి బలం ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే బాగుందో చక్కగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి జూన్ 15 వరకు కూడా వర్క్ క్వాలిటీ అండ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీ టార్గెట్స్ అండ్ మీ గోల్స్కి సంబంధించి చేజింగ్ బాగుంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అష్టమ శని నడుస్తున్న విషయం, సప్తమ రాహు నడుస్తున్న విషయం. చాలాసార్లు చాలా సందర్భాల్లో మీరు మీ పక్కన వాళ్ళని నమ్మలేని సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య ఇక్కడ మీరు మెయిన్గా ఏంటంటే సింహరాశి వాళ్ళు మీ పనిని, ఇంపార్టెంట్ వర్క్ని ఎవరికి అప్పచెప్పకుండా సీక్రెట్ అనుకున్నది మీకు మీరు చేసుకుంటేనే చాలా మంచిది. సో వైవాహిక జీవితం గురించి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ఛాలెంజెస్ అనేవి సింహరాశి వారికి కనిపిస్తుంది. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం. వ్యాపారానికి సంబంధించి మనం మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ఉంటాం, టాలెంట్ ఉంటుంది, మనకి కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది, అన్నీ ఉన్నాయి. బట్ కాలం కలిసి రావాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సింహరాశి వాళ్ళు. ఇంకా ఈ రాశికి సంబంధించి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ చాలా బాగుంది. చక్కగా బుధ శుక్రుల యొక్క యుతి ఈ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాన్ని ఇక్కడ ఇస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ప్రాఫిట్స్ విషయంలోను, గెయిన్ విషయంలోను
అండ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ విషయంలో, దానికి సంబంధించి రికగ్నిషన్, గుర్తింపు విషయంలో చాలా వరకు అనుకూలమైన సిచ్యువేషన్స్. రవి దశమంలో ఉండడం కావచ్చు, ఈ 2 గ్రహాలు లాభంలో ఉండడం కావచ్చు, అష్టమ శని ఉన్నప్పటికీ కూడా దీన్ని బీట్ చేస్తూ ముందుకెళ్తాం. అయితే ఇక్కడ మనకి ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ గురుడి యొక్క సంచార మార్పు గురించి మీరు ఎక్కువగా చూసే విషయం నాకు తెలుసు. సో లార్జ్ ప్లానెట్ జూపిటర్, ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ ఎంటరింగ్ యువర్ 12th హౌస్ యాక్చువల్గా. సో ఇక్కడ ఎప్పుడైతే పెట్టుబడుల ఖర్చులు పెరుగుతున్నాయి, సంతానపరమైన ఖర్చులు పెరుగుతున్నాయి, మీరు ఏదన్నా ఒకటి స్టార్టప్ చేయాలి, స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే దానికి సంబంధించిన ఖర్చులు పెరుగుతున్నాయి. సో ఇవన్నీ పెరుగుతాయి, బాగానే ఉంది. కానీ పాసిబిలిటీస్, సిచ్యువేషన్స్ మనకి ఆ రకమైన ప్రాఫిట్ని, ఆ రకమైన లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ ఫైనాన్షియల్గా మనం ఉండగలం అనేది కూడా చూసుకోవడం చాలా మంచిది. బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ ఫారెన్ ట్రావెల్, కనెక్షన్ విత్ ఫారెన్ పీపుల్, అబ్రాడ్ జర్నీస్, దానికి చాలా ఎక్సలెంట్. స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్, చదువు రీత్యా అబ్రాడ్కి వెళ్ళడానికి చాలా మంచిది. బట్ అష్టమ శని నడుస్తున్న టైంలో ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక పక్క మనకి సడన్గా వచ్చి పడుతున్న ఖర్చులే కాకుండా శుభగ్రహమైన గురుడు ఉచ్చ స్థితిలో ఉండి ఇచ్చే ఖర్చులు ఇంకొన్ని. సో దీని గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. ప్రతి రాశికి గురుడి యొక్క కర్కాటక రాశి సంచారం, హంస మహాపురుష యోగం, దాని గురించి ఆ వీడియో కూడా చూడవచ్చు. సో ఇక్కడ రవి మాసం మొత్తం యోగిస్తున్నారు కాబట్టి రవి బలం బాగుండటం వల్ల కొంత కాన్ఫిడెంట్గా మీ విల్ పవర్ మీరు ఇది కాకుండా చక్కగా మీరు ఉండగలుగుతారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ అష్టమ శని సంచారం వల్ల వస్తున్న ఇలాంటి సిచ్యువేషన్స్, కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్స్, కేజింపావు, నల్ల నువ్వులు, బ్లాక్ క్లాత్ ప్రతి శనివారం దానం ఇవ్వటం, శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, నిత్యం నీలాంజన సమావాసం చదువుకోవటం మంచిది. భాగ్యంలో కూడా కుజుడి యొక్క సంచారం ఉంది. యాక్చువల్గా భాగ్యంలో కుజుడు జనరల్గా అంత యోగిచ్చే ప్లాంట్ కాదు, బట్ ఓన్ హౌస్. బట్ అండ్ కుజుడి యొక్క సంచారం కూడా మనకు అంత సిచ్యువేషన్స్లో ఫైనాన్షియల్గా కానీ, ఆర్థిక పరంగా కానీ, లక్ అండ్ ఫార్చ్యూన్ పరంగా కానీ ఓకే న్యూట్రల్గా ఉంటాడు, అంతే. ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. 21వ తారీఖు తర్వాత కుజుడు దశమంలోకి వెళ్తున్నాడు. రవి 15 వరకు ఉంటున్నారు, తర్వాత లాభంలోకి వెళ్తున్నారు. 21 తర్వాత కుజుడు చక్కగా దశమంలోకి వెళ్తున్నాడు. కుజుడు దశమ స్థానంలో ఓకే దిగ్బలం కలిగి ఉంటారు. రవి కుజుల యొక్క బలం ప్రొఫెషనల్గా మీకు ఎంతో కొంత వెన్నుదన్నుగా ఈ మాసం నుంచి లాగిస్తూ ఉన్నాడు. అలాగా ఆ బలం అయితే ఉంటుంది ప్రొఫెషనల్గా. శుక్రుడు కూడా 8వ తారీఖు నుంచి 1000 స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి జాబ్కి సంబంధించి, షార్ట్ జర్నీస్కి సంబంధించి మీ యొక్క ఎఫర్ట్స్ కొంచెం పెరిగే ఆస్కారాలు 8వ తారీఖు నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధమైన సిచ్యువేషన్స్లో మనకి మెయిన్గా అష్టమ శనికి చేసుకుంటే మంచిది. గురుడు 1000 స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చుకుంటూ, లేదా ఉడకపెట్టిన శనగలు చక్కగా గురువారం పూట దత్తాత్రేయుడి గుళ్ళో అక్కడ మీరు ప్రసాదం నైవేద్యంగా పెట్టి పంచటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో ఈ విధంగా మెయిన్గా గురుడు 1000 స్థానం స్థితి సంచారం వల్ల ఖర్చులు ఎప్పుడు పెరగచ్చు. అష్టమ శని వల్ల సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ హెల్త్లో కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు రావచ్చు. ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటే వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. సో బుధుడు అయితే మాత్రం చక్కగా ఈ రాశికి 23వ తారీఖు వరకు బుధుడు కూడా లాభస్థానంలో ఉంటున్నారు. రవి కూడా వచ్చి బుధుడితో కలుస్తున్నాడు కాబట్టి 15వ తారీఖు నుంచి కూడా ఇంకా బాగానే ఉంటుంది చక్కగా. గురుడి యొక్క 1000 స్థానం శనికి మాత్రం ఈ రెండింటికి రెమెడీస్ చేసుకోవడం చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.